ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చీదరించుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రతి గ్రామంలో ప్రధాని మోదీ పాలన గురించి, పథకాల గురించి బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణలో మత సామరస్యం ప్రేమపూరితంగా నడుస్తున్న రాష్ట్రమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక్కడ కులాలు, మతాల పేరుతో వచ్చే పార్టీలకు అవకాశం లేదన్నారు. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ కొత్త కొత్త పథకాల పేరు చెప్పి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. 2500 రూపాయలు మహిళలు ఇచ్చే విషయంలో కానీ, 4000 రూపాయలు మన తాత మామూలుకి ఇచ్చే విషయంలో కానీ, స్కూటీలు ఇచ్చే విషయంలో కానీ, తులం బంగారం ఇచ్చే విషయంలో కానీ, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ, డిఏల విషయంలో కానీ, పంట కొనుగోళ్ల విషయంలో కానీ, ఇవాళ నిరుద్యోగ బుద్ధి విషయంలో కానీ, విద్యార్థి భరోసా విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ ఇవాళ అన్ని వర్గాల ప్రజలను వంచి మోసం చేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ పట్ల ఇవాళ ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇలా కోపంతో రగిలిపోతున్న విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకొని గ్రామానికి తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక సందేశాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం అన్ని కులాలకి, అన్ని మతాలకి ఆతిథ్యం ఇచ్చినట్టు రాష్ట్రం. నిజాంకి ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిరపడి అందరూ కూడా కలల సాకారం చేసుకుంటూ అందరు కృషితో తెలంగాణ ముందుకు పోతూ మత సామరస్యం శ్రేణపూర్వకంగా నడుస్తున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా కులాల పేరిట, మతాల పేరిట వచ్చే పార్టీలకు అవకాశం ఉండదు. కారణం ఈ రాష్ట్రం నేను చెప్పినట్టుగా ఏళ్ల తరబడి నుండి అన్ని మతాలకి, అన్ని కులాలకి ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ లౌకికవాదమైన కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు మనగడనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.